హాయ్ దిస్ అక్షయ్ అకాడమీ ప్లాట్ఫామ్ అండి. ఇది డిఎస్సికి మరియు టెట్కి రెండిట్లకి యూజ్ అవుతుంది. మనకి ఇతర పబ్లికేషన్స్ కాదు, కానీ మనం డైరెక్ట్గా డ్రాఫ్ట్ కాపీ నుంచి నేర్చుకుందాం. ఎందుకంటే బిట్స్ కూడా ఇందులో నుంచి అడుగుతున్నాడు కనుక ఇదే నేర్చుకుంటే బిట్ అక్కడికి మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. 90% ఇందులోంచే చదివితే మనకి బుక్ అయితే సరిపోతుంది. సరే, లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. అభ్యాసనము. ప్రతి లైన్ టు లైన్ నేర్చుకున్నామండి. ఇంపార్టెంట్ అన్ఇంపార్టెంట్ అని కాకుండా ప్రతిదీ ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్స్కి. సరే, అయితే వ్యక్తి వికాసంలో అభ్యాసనానికి ప్రముఖ స్థానం ఉంది. శిశువు తల్లి గర్భంలో నుంచి బయటపడినప్పటి వరకు నుండి తనతో పాటు చుట్టూ ఉన్న వ్యక్తులతో పరిసరాలతో సర్దుబాటు చేసుకుంటూ ఎన్నో విషయాలను అభ్యసించడం, నేర్చుకోవడం, చేయగలగడం, తెలుసుకోగలగడం జరుగుతుంది. అప్పుడే పుట్టిన శిశువు ఏడవడం, ఉచ్ఛ్వాస నిశ్వాస క్రియలు జరపడం, అమ్మ దగ్గర పాలు త్రాగడం సహజ సిద్ధమైన ప్రతిచర్యలు కలిగిన అన్ని విషయాలు మానవులు నేర్చుకోవలసినదే, అంటే అభ్యసించవలెను. అభ్యాసనం అనే ప్రక్రియలో ఉద్వేగాత్మక వికాసము, ప్రేరణ, సాంఘిక ప్రవర్తన, మూర్తిమత్వ మొదలైన విషయాలను కూడా పరిగణలోనికి తీసుకోవాలి. అభ్యాసనం అనే ప్రక్రియ ద్వారా వ్యక్తి తన శారీరక, మానసిక, సాంఘిక, ఉద్వేగాత్మక, నైతిక, భాషా వికాసానికి దోహదం చేసుకుంటాడు. అభ్యాసనము నిర్వచనాలు చూసుకుందాం. నిర్వచనాల నుంచి కంపల్సరీ 1 or 2 బిట్స్ అనేది కంపల్సరీ వస్తుంది. 1 బిట్ అయితే షూర్, డామ్ షూర్, గ్యారంటీ. హిల్గార్డ్ హంటర్ చెప్పిన నిర్వచనం ఏంటంటే, శాస్త్రవేత్తలు అభ్యాసనం అంటే అనుభవం, శిక్షణ ద్వారా ప్రవర్తనలో మార్పు జరిగే చర్య. అభ్యాసనం అంటే అనుభవం, శిక్షణ ద్వారా ప్రవర్తనలో మార్పు జరిగే చర్య అనేసి ఎవరన్నారంటే హిల్గార్డ్ హంటర్. డెక్సికో క్రాఫర్డ్ అనే శాస్త్రవేత్తలు రాసిన గ్రంథం ఏంటంటే ది సైకాలజీ ఆఫ్ లెర్నింగ్ అండ్ ఇన్స్ట్రక్షన్. వీళ్ళు రాసిన గ్రంథం ది సైకాలజీ ఆఫ్ లెర్నింగ్ అండ్ ఇన్స్ట్రక్షన్స్. ఎవరు రాశారు? డెక్సికో క్రాఫర్డ్. హిల్గార్డ్ హంటర్ అనుభవం, శిక్షణ ద్వారా ప్రవర్తనలో మార్పు జరిగే చర్య. డెక్సికో క్రాఫర్డ్ రాసిన బుక్ ది సైకాలజీ ఆఫ్ లెర్నింగ్ అండ్ ఇన్స్ట్రక్షన్ అనే బుక్ వీళ్ళు రాస్తారు అనమాట. అభ్యాసనం అనేది పునర్బలం చెందిన ఆచరణ వల్ల ప్రవర్తన రీతిలో ఏర్పడే దాదాపు శాశ్వత మార్పుపై నిర్వచనాలు మూడు విషయాలు కనిపిస్తాయి. ఏంటంటే 3 విషయాలు. అభ్యాసనం అనేది ప్రవర్తనలో జరిగే మార్పు. 2, ఈ మార్పు ఆచరణ వల్ల ఏర్పడుతుంది. 3, ఇటువంటి మార్పు దాదాపు శాశ్వతం. మరొకసారి చూద్దాం 3 పాయింట్స్. అభ్యాసనం అనేది ప్రవర్తనలో జరిగే మార్పు. 2, మార్పు ఆచరణ వల్ల ఏర్పడుతుంది. 3, అటువంటి మార్పు దాదాపు శాశ్వతం. అభ్యాసనం అనేది ప్రవర్తనలో మార్పు వస్తుంది, ఆచరణ వల్ల ఏర్పడుతుంది, దాదాపుగా శాశ్వతంగా ఉంటుంది అనమాట. గేట్స్ ఇచ్చిన నిర్వచనం చూద్దాం. అభ్యాసనం అంటే అనుభవం ద్వారా, శిక్షణ ద్వారా ప్రవర్తనలో వచ్చే మార్పు. అభ్యాసనం అంటే అనుభవం ద్వారా, శిక్షణ ద్వారా ప్రవర్తనలో వచ్చే మార్పు. హంటర్ ఏం చెప్పారంటే అనుభవం, శిక్షణ ద్వారా వచ్చే మార్పు. ఇది ఒకసారి చూసుకోవాలండి. హిల్గార్డ్ హంటర్ చెప్పింది అనుభవం, శిక్షణ ద్వారా ప్రవర్తనలో మార్పు జరిగే చర్య. హిల్గార్డ్ హంటర్ ప్రవర్తనలో మార్పు జరిగే చర్య అనేస్తే గేట్స్ అనేతను సేమ్ అనమాట. అభ్యాసనం ద్వారా, శిక్షణ ద్వారా ప్రవర్తనలో వచ్చే మార్పు. ఇది ప్రవర్తనలో జరిగే చర్య అయితే ఇది ప్రవర్తనలో జరిగే మార్పు అనమాట. మార్పు అనేది ఉంటే గేట్స్.
గేట్‌ని మార్చడం పెద్దస్తమానం కుదరదు అనేది హింట్ అండి. మీకు నచ్చింది మీరు పెట్టుకోవచ్చు. నేనైతే ఇది చెప్పాను. హిల్‌గార్డ్ హంటర్ అయితే ప్రవర్తనలో మార్పు జరిగే చర్య. చర్య అనొస్తే హంటర్, హిల్‌గార్డ్. హిల్స్‌లో హంటింగ్ చేస్తున్నారనమాట. అదొక రకమైన చర్య. జరిగే చర్య. హిల్‌గార్డ్ అంటే హిల్ అని, హంటర్ అంటే హంటింగ్ అని, జరిగే చర్య అంటే అక్కడ జరిగే చర్య అనేసి గుర్తుంచుకోండి. గేట్స్ అయితే ప్రవర్తనలో వచ్చే మార్పు. గేట్స్‌ని పదస్తమానం మార్చలేమనేసి గుర్తుంచుకోండి. కింబ్లే అభ్యసనం అనేది ప్రవర్తన శక్తి సామర్థ్యంలో సర్వసాధారణమైన దాదాపు శాశ్వతమైన మార్పు. కింబ్లే ఏం చెప్పాడు? అభ్యాసనం అనేది ప్రవర్తన శక్తి సామర్థ్యంలో సర్వసాధారణమైన దాదాపు శాశ్వత మార్పు. సర్వసాధారణమైన దాదాపు శాశ్వత మార్పే అభ్యాసనం అని కింబ్లే అన్నాడు. ఇది పునర్బలనంతో కూడిన ఆచరణ వల్ల ఏర్పడుతుంది అనమాట. ఇది పునర్బలనంతో కూడిన ఆచరణ వల్ల ఏర్పడుతుంది అనమాట. అంటే పునర్బలనం అంటే రీకాల్ చేసుకోవడం. ప్రతిస్తమానం రీకాల్ చేసుకోవడం వలన ఆచరణ అంటే మనం చేయడం వలన అభ్యాసనం అనేది ఏర్పడుతుంది. అది దాదాపు శాశ్వతమైనది అనమాట. హెర్బన్ హాన్స్ అభ్యాసనం అనేది ప్రవర్తనలో లేదా ప్రవర్తన శక్తి సామర్థ్యంలో ఇంచుమించు శాశ్వతమైన మార్పు. హెర్బన్ హాన్స్ అనే అతను అభ్యాసనం అనేది ప్రవర్తనలో లేదా ప్రవర్తన శక్తి సామర్థ్యంలో ఇంచుమించు శాశ్వతమైన మార్పు. ఇది అనుభవం ద్వారా వస్తుందే కానీ జబ్బు, అలసట, మత్తు పదార్థాల వలన తాత్కాలికంగా శరీరం జరిగే మార్పు వల్ల కాదు. అంటే కొందరు ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు ఒక రకంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అంటే జబ్బు పడినప్పుడు మనం నీరసంగా అదొక రకంగా ఉంటాం. అలసట, నీరసంగా ఉండడం. ఇప్పుడు ఈ మార్పుని అభ్యాసనం అనేసి అనడానికి లేదు. ప్రవర్తనలో లేదా ప్రవర్తన శక్తి సామర్థ్యంలో ఇంచుమించు శాశ్వతమైన మార్పు. అంటే ఇంకెప్పటికీ అదే విధంగా ప్రవర్తన కలిగి ఉండడం అన్నమాట. దాదాపు శాశ్వతమైన మార్పు. కింబ్లే ఏమన్నాడు? సర్వసాధారణమైన దాదాపు శాశ్వత మార్పు పునర్బలనంతో కూడిన ఆచరణ వల్ల ఏర్పడుతుంది. ఇది ఆచరణ వలన ఏర్పడుతుంది. హెర్బన్ హాన్స్ అనేది ఈజీగా గుర్తుంచుకోవడానికి జబ్బు, అలసట, మత్తు పదార్థాలతో కాకుండా ప్రవర్తన శక్తి సామర్థ్యంలో వచ్చిన దాదాపు ఇంచుమించు శాశ్వతమైన మార్పే అభ్యాసనం అని హెర్బన్ హాన్స్ అని చెప్తే, కింబ్లే సర్వసాధారణమైన ఇదే ఈజీగా గుర్తుంచుకోవడానికి సర్వసాధారణమైన దాదాపు శాశ్వత మార్పు. ఇది కీ పాయింట్ అండి. ఇది గుర్తుంచుకోండి. సర్వసాధారణమైన దాదాపు శాశ్వత మార్పు అనేది కింబ్లే చెప్తే, హెర్బన్ హాన్స్ అనేది ఇంచుమించు శాశ్వత మార్పు అనేసి చెప్తారు. ఇంచుమించు అనేసి సర్వసాధారణమైన అనేసి 2 పాయింట్లు కీవర్డ్స్గా గుర్తుంచుకుంటే ఈజీగా మనం ఐడెంటిఫికేషన్ అయితే చేయగలుగుతాం. ఎలిమినేషన్ మెథడ్లోనైనా మనం ఇలా బై ఛాన్స్ గుర్తించగలుగుతాం అనమాట. అభ్యాసం వల్ల ప్రవర్తనలో మార్పు అప్పటికప్పుడే రాకపోయినప్పటికీ ప్రవర్తన శక్తి సామర్థ్యంలో మార్పు వస్తే తర్వాత ప్రవర్తనలో మార్పుకు దారితీస్తుంది. ఒకసారి చూద్దాం. అభ్యాసన వల్ల ప్రవర్తనలో మార్పు అప్పటికప్పుడే రాకపోయినప్పటికీ ప్రవర్తన శక్తి సామర్థ్యంలో మార్పు వస్తే అది తర్వాత ప్రవర్తనలో మార్పుకు దారితీస్తుంది. అంటే అప్పటికప్పుడు రాకపోయినా సరే తర్వాత అయినా అది ప్రవర్తనలో ఒక మార్పుగా వస్తుందన్నమాట. దానికి దారితీస్తుంది. అదే అభ్యాసనం అనేసి అంటున్నారు. అభ్యాసనం యొక్క లక్షణాలు ఏంటనేసి చూద్దాం మనం. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇందులో ఉన్నది లేనిది ఏ అనేసి అడిగే ఛాన్స్ ఉంటుంది కనుక ఇవి మనం పాయింట్ టు పాయింట్ నేర్చుకోవాలి. 1కి 2 సార్లు రివిజన్ చేసుకుందాం. సాధారణంగా అభ్యాసనం అనేది ఒక లక్ష్యాన్ని కానీ గమ్యాన్ని కానీ నిర్దేశించి ఉంటుంది. సాధారణంగా అభ్యాసనం అనేది ఎలా ఉంటుందంట? ఒక లక్ష్యాన్ని కానీ గమ్యాన్ని కానీ నిర్దేశించేదై ఉంటుందన్నమాట. అభ్యాసనం గతిశీలకమైనది. అంటే మారుతూ ఉంటుందన్నమాట.
వ్యక్తికి మొత్తం పరిసరానికి మధ్య జరిగిన చర్య ప్రతిచర్యల ఫలితమే అభ్యాసనం. వ్యక్తికి మొత్తం పరిసరానికి అంటే తన చుట్టుపక్కల ఉన్న పరిసరానికి మధ్య జరిగిన చర్య ప్రతిచర్యల ఫలితమే అభ్యాసనం అన్నమాట. అభ్యసించే వేగంలో వ్యక్తికి భేదాలుంటాయి. అంటే ప్రతివారు కొన్ని విషయాల్ని త్వరగా నేర్చుకోగలుగుతారు. కొందరు కొన్ని విషయాల్ని ఆలస్యంగా నేర్చుకోగలుగుతారన్నమాట. ఒక సందర్భంలో లేదా స్థితిలో నేర్చుకున్న విషయాన్ని ఇతర సంబంధిత పరిస్థితులలో అనుప్రయుక్తం చేయడం. ఒక సందర్భంలో లేదా స్థితిలో నేర్చుకున్న విషయాన్ని ఇతర సంబంధిత పరిస్థితుల్లో అనుప్రయుక్తం చేయడం అన్నమాట. అభ్యసనం ఒక చర్యాత్మక మానసిక ప్రక్రియ. అభ్యసనం అనేది ఒక చర్యాత్మక మానసిక ప్రక్రియ. అంటే మనం గ్రహించే సమాచారాన్ని అంతకుముందు జ్ఞానంతో సరిపోల్చుకొని నూతన జ్ఞానాన్ని పొందించుకోవచ్చు అన్నమాట. అంటే అభ్యాసనం అనేది ఒక చర్యాత్మక మానసిక ప్రక్రియ అన్నమాట. మనం గ్రహించే సమాచారాన్ని ఇంతకు ముందున్న జ్ఞానంతో సరిపోల్చుకొని నూతన జ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు. అంటే కొన్ని విషయాలు మనకు అంతకు ముందే కొన్ని తెలిసినవి ఉంటాయి. ఇప్పుడు తెలిసిన దానికి దాంతో సరిపోల్చుకొని చూసుకొని కొత్త జ్ఞానాన్ని నేర్చుకోవచ్చు అన్నమాట. ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ. ఇదనేది ఒక దగ్గర ఆగిపోతుంది అనేసి అనడానికి లేదు. ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ అన్నమాట అభ్యసనం అనేది. చిన్నప్పటి నుంచి అంటే చిన్నపిల్లవాడు పాకడం నేర్చుకుంటారు, లేవడం, కూర్చోవడం అలా నేర్చుకుంటూ చనిపోయే వరకు కూడా ఏదో ఒక విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటారనమాట. అంటే నిరంతరం ఇది కొనసాగుతూనే ఉంటుంది. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. అభ్యాసనాన్ని ప్రభావితం చేసే కారకాలు ఏంటంటే కుటుంబము, పాఠశాల, పరిసరాలు, సమాజం. ఇవి కూడా అడిగే అవకాశం ఉంటుందండి. ఈ లైన్ నుంచి ఇప్పుడు బిట్ పడే అవకాశం ఉంది. ఎలా అంటే అభ్యాసనాన్ని ప్రభావితం చేసే కారకాలలో లేనిది లేకపోతే ఉన్నది అనేసి అడిగే ఛాన్స్ ఉంటుంది. 4 పాయింట్స్ ఒకసారి మళ్ళీ చూసుకుందాం. కుటుంబము, పాఠశాల, పరిసరాలు 3 పాయింట్స్. పరిసరాలు సమాజం అన్నమాట. మన చుట్టూ ఉన్న పరిసరాలు. పిల్లల అభ్యాసనానికి తొలిమెట్టు గృహం. అంటే మనం ఏదైనా ఒక విషయాన్ని గృహం దగ్గర నుంచే నేర్చుకుంటాం అన్నమాట. స్టార్టింగ్ గృహ వాతావరణంలో పిల్లల అభ్యాసనం రకరకాలుగా జరుగుతుంది. అన్నమాట. పిల్లలు మొదటగా అభ్యాసనాన్ని అనుకరణ ద్వారా గృహ వాతావరణంలోని తల్లిదండ్రులు, సహోదరులు, ఇంటిలోని ఇతర వ్యక్తుల ద్వారా నేర్చుకుంటారు. అంటే గృహంలో పిల్లలు అభ్యాసనాన్ని మొదటగా అనుకరణ ద్వారా అంటే ఎవరైనా చెప్పడం ద్వారా గృహ వాతావరణంలోని తల్లిదండ్రులు, సహోదరులు, ఇంటిలోని ఇతర వ్యక్తుల ద్వారా నేర్చుకుంటారు. తర్వాత కొంత వయసు వచ్చిన తర్వాత పాఠశాలకు వెళ్ళడం జరుగుతుంది. కొంత వయసు అంటే ప్రీ స్కూల్కి వెళ్ళకముందు మనం కొన్ని విషయాలని పిల్లలకి ఇంటి దగ్గరే నేర్పిస్తాం అనమాట. అంటే పిల్లవాడు స్కూల్కి వెళ్ళకముందే ఎంతో కొంత నాలెడ్జ్ని అయితే కలిగి ఉంటాడు. తర్వాత కొంత వయసు వచ్చిన తర్వాత పాఠశాలకు వెళ్తాడనమాట. ఇప్పుడైతే ప్రీ స్కూల్స్ని 3 years నుంచి పంపిస్తున్నాం. ఒకప్పుడైతే 5 years నుంచి పంపించేవాళ్ళు. సో అది పక్కన పడితే అంతకుముందు కుటుంబం బాలల అభ్యాసనంను ఏ విధంగా ప్రభావితం చేసిందో చూద్దాం. అంతకుముందు ఏ విధంగా అభ్యాసం చేస్తుందో అయితే చూద్దాం. ఇప్పుడు కుటుంబ కారకాలు. కుటుంబ వాతావరణం, క్రమశిక్షణ పద్ధతులు, తల్లిదండ్రులు, పిల్లల మధ్య సంబంధం, తల్లిదండ్రుల పెంపకం విధానం మొదలగునవి అభ్యాసనంను ప్రభావితం చేస్తాయి. కుటుంబంలో తల్లిదండ్రులు విద్యాస్థాయి, అభ్యాసన పట్ల వారి దృక్పథం, గృహంలో చదువుకున్న వ్యక్తుల సంఖ్య అభ్యాసనాన్ని ప్రభావితం చేస్తాయి. అంటే ఏ విధంగా కుటుంబంలో తల్లిదండ్రులు చదువుకున్న వాళ్ళైతే వాళ్ళకి చదువు యొక్క వాల్యూ తెలుస్తుందండి. వాళ్ళ పిల్లల్ని కూడా ఇంకా బాగా చదివించాలనేసి అనుకుంటాం. అభ్యాసన పట్ల వాళ్ళకున్న దృక్పథం, అభ్యాసనం పట్ల వాళ్ళకున్న ఒక ఆలోచన, గృహంలో చదువుకున్న వాళ్ళ సంఖ్య అంటే ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళైతే వాళ్ళని చూసి మోటివేట్ అయ్యి ఇంకా మంచి చదువులు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంట్లో అందరూ పని చేసుకునే వాళ్ళే అయితే వాళ్ళ మనసు కూడా ఆ పనిపైనే దృష్టి నిలపడం అయితే జరుగుతుంది.
అలా అదే గృహంలో చదువుకున్న వారి వ్యక్తుల సంఖ్య అభ్యాసమును ప్రభావితం చేయుననమాట. కుటుంబం పిల్లల అభ్యసనం మీద గణనీయమైన ప్రభావాన్ని కలుగజేస్తుంది. కుటుంబం పిల్లల అభ్యాసం మీద గణనీయమైన ప్రభావాన్ని కలుగజేస్తుంది. కుటుంబ కారకాలలో ప్రధానమైనది కుటుంబ వ్యవస్థ. కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు సక్రమంగా లేకుండా ఎప్పుడు తగాదాలు, గొడవలు ఉంటే ఆ ప్రభావం పిల్లల అభ్యాసంపై పడి చదువులో వెనకబడతారు. అంటే గృహంలో ఎప్పుడు డిస్టర్బెన్స్గా ఉంటే పిల్లలు చదువుకోవడానికి కూడా అంత ఇంట్రెస్ట్గా ఉండరన్నమాట. దీనివల్ల వెనకబడే అవకాశం ఉంటుంది పిల్లలు. తల్లిదండ్రుల ఆశలు. కొంతమంది తల్లిదండ్రులు సామాజిక అంతస్తు కోసమని, పిల్లల చదువు విషయంలో ఎన్నో ఆశలు కల్పించుకొని ఎంత చదివినా ఇంకా చదవమని ఒత్తిడి చేస్తూ ఉంటారు. వారి శక్తికి మించిన లక్ష్యాలను సాధించడంలో విఫలమై తనకు కలుగుతున్న అనుమానాల మధ్య చిక్కుకొని మానసిక సంఘర్షణల వల్ల ఏది సాధించలేని స్థితిలో ఏర్పడుతుంది. అంటే పిల్లలు వాళ్ళకి స్థాయి తగ్గట్టుగానే చదువుకుంటారండి. అంటే వాళ్ళకి స్థాయికి మించి అంటే వాళ్ళు ఎంతవరకైతే నేర్చుకోగలుగుతారో దానికి మించి మనం నేర్పించడానికి అయితే వాళ్ళని ఒత్తిడి పెట్టామనుకోండి, వాళ్ళు అది చదవలేక, వాళ్ళకొచ్చింది చదవలేక, ఏది చదవలేక కన్‌ఫ్యూజ్‌లో పడిపోయి అలా కూడా వెనకబడిపోవచ్చనమాట. కావున అవ్యసన విషయంలో పిల్లలను అనవసరమైన ఒత్తిళ్లకు గురి చేయకూడదు అనమాట. అంటే పిల్లలు ఎంతవరకైతే నేర్చుకోగలుగుతారో అంతవరకే వాళ్ళని నేర్చుకోనివ్వాలనమాట. ఏదైనా అయితే మనం గైడెన్స్ ఇవ్వాలంతే తప్పించి ఇదెందుకు చేయట్లేదు, అదెందుకు చేయట్లేదు అనేసి వారి మధ్య ఒత్తిడి తెస్తే వాళ్ళు ఒత్తిడికి గురై చదువుకి దూరమయ్యే అవకాశం ఉంటుందన్నమాట. కుటుంబంలో శిశువు పుట్టుక వరుస క్రమం. కుటుంబంలోని పిల్లల్లో శిశువు స్థానం కూడా అభ్యాసమును ప్రభావితం చేస్తుంది. అంటే కుటుంబంలో ఏకైక సంతానం ఉంటే అభ్యసన విషయంలో ఎక్కువ శ్రద్ధగా హ్మ్. సారీ. కుటుంబం కుటుంబంలో కుటుంబంలోని కుటుంబంలో శిశువు పుట్టుక వరుస క్రమం. కుటుంబంలోని పిల్లల్లో శిశువు స్థానం కూడా అభ్యాసంను ప్రభావితం చేస్తుంది. అంటే కుటుంబంలో ఏకైక సంతానం ఉంటే అభ్యాసన విషయం ఎక్కువ శ్రద్ధను ప్రదర్శిస్తూ గైడ్స్ చేయడం వలన వారు అభ్యాసంలో ఎక్కువగా రాణించే అవకాశం కలదు. కానీ ఏకైక సంతానం కదా అని ఎక్కువ గారాబం చేస్తే అభ్యాసంలో వెనుకబడడానికి అవకాశం కలుగుతుంది. అంటే ఏకైక సంతానం ఉండడం వలన మెరిట్ ఉంది, డిమెరిట్ ఉంది. ఏకైక సంతానమే కదా అనేసి అనుకోని మనం ఎక్కువ శ్రద్ధ పెట్టి వాళ్ళని చదివించామనుకోండి, వాళ్ళు ఎక్కువగా రాణించే అవకాశం ఉంటుందన్నమాట. ఒక్కరే కదా అనేసి మనం అతి గారాబం సర్లే చదువుతాడులే అనేసి అలా వదిలేస్తే వాళ్ళు చదువులో మరింత వెనుకబడే అవకాశం ఉంటుందన్నమాట. ముగ్గురు లేదా నలుగురు ఉంటే వారి చదువుల విషయంలో సరైన శ్రద్ధ చూపలేకపోవడం వల్ల అభ్యాసంలో వెనుకబడిపోయే అవకాశం ఉంటుంది. అంతే కదండి, ఇద్దరు లేకపోతే ముగ్గురు ఉంటే ఇంట్లో ఒకరిని హ్యాండిల్ చేయలేకపోతున్నాం. ఈ రోజుల్లో అయితే ముగ్గురిని నలుగురిని అయితే హ్యాండిల్ చేయలేక ఎవరికి సరైన గైడెన్స్ ఇవ్వలేకపోవడం వలన వారు చదువుల్లో కూడా వెనుకబడే అవకాశం ఉంటుంది. పాఠశాల కారకాలు. ఇందాక కుటుంబ కారకాలు చూసుకున్నాం కదా, ఇప్పుడు 2.2 పాఠశాల కారకాలు. కుటుంబం తర్వాత కొంత వయసు వచ్చిన తర్వాత పిల్లలు పాఠశాలకు వెళ్ళడం జరుగుతుంది. పాఠశాల వాతావరణంలో ఉపాధ్యాయుల ద్వారా, ఇతర విద్యార్థుల ద్వారా అభ్యసన ఏ విధంగా ప్రభావితం అవుతుందో పరిశీలిద్దాం. అభ్యసనంలో ప్రభావితం చేసే పాఠశాల కారకాలను క్రింది విధంగా పేర్కొనవచ్చు. అభ్యాసనను ప్రభావితం చేసే పాఠశాల కారకాలు అన్నమాట. భౌతిక సదుపాయాలు, భవనాలు, మరుగుదొడ్లు, నీటి సదుపాయాలు మొదలగునవి. మానవ వనరులు, సురక్షితమైన ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది. పరిసర విధానం, పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థుల మధ్య సంబంధం, క్రమశిక్షణ పద్ధతులు. సహపాఠ్యేతర కార్యక్రమాలు, ఆటలు, పాటలు, క్విజ్, వ్యాసరచన, వక్తృత్వ పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ అన్నమాట. ఇవి కూడా అడిగే ఛాన్స్ ఉంటుందండి. పాఠశాల కారకాల్లో ఉన్నవి లేనివి ఏంటి అనేసి
భౌతిక సదుపాయాలు, మానవ వనరుల్లో పరిసరాల విధానం, పాఠ్యేతర కార్యక్రమాలు, గ్రంథాలయం, ప్రయోగశాల, ఆట స్థలం, తోటబడి, బోధనోపకరణాలు ఇవి పాఠశాల యొక్క కారకాలన్నమాట. మరి ఇంకో విధంగా కూడా అడిగే ఛాన్స్ ఉంటుందండి. ఎలా అంటే భౌతిక సదుపాయాలంటే ఏంటి? భవనాలు, మరుగుదొడ్లు, నీటి సదుపాయాలు మొదలైన వాటిని భౌతిక సదుపాయాలంటారు. మానవ వనరులు అంటే సురక్షితులైన ఉపాధ్యాయులు అంటే సురక్షితులైన ఉపాధ్యాయులు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. బోధనేతర సిబ్బంది మానవ వనరులు. పరిసర విధానం పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థుల మధ్య సంబంధం, క్రమశిక్షణ పద్ధతులన్నమాట. సహపాఠ్యేతర కార్యక్రమాలన్నమాట. ఇవి పాఠం కానివి. ఆటలు, పాటలు, క్విజ్, వ్యాస రచన, వక్తృత్వ పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఇవి కూడా స్కూల్స్లలో నిర్వహిస్తారు కదండి. అందుకే సహపాఠ్యేతర కార్యక్రమాలు అనేసి వేయండి. గ్రంథాలయం, ప్రయోగశాల, ఆట స్థలం, తోటబడి వంటి సదుపాయాలు కూడా అవసరం. పాఠశాల కారకాల కిందకి వస్తాయి. బోధనోపకరణాలు కూడా దృశ్య, శ్రవణోపకరణాలు, బహుళ మాధ్యమం బోధనోపకరణాలు, బహుళ ప్రచార సాధనాలు వినియోగం మొదలగునవి. ఉపాధ్యాయుల మధ్య సంబంధం పాఠశాలలో ఉపాధ్యాయులు అనుసరించే బోధనా పద్ధతులు కూడా పాఠశాల కారకాల కిందకే వస్తాయి అన్నమాట. ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి అంటే ఎంతమంది స్టూడెంట్స్కి ఎంతమంది టీచర్స్ అనేది కూడా ఒక టీచర్ ఉన్నారనుకో 50-60 మందిని ఒక్కరే హ్యాండిల్ చేయలేరు కదా. అది కూడా పాఠశాల కారకాల కిందకే వస్తుందన్నమాట. ఎంతమంది స్టూడెంట్స్కి ఎంతమంది టీచర్స్ ఉండాలనేది కూడా పిల్లల యొక్క చదువుపై ప్రభావం చూపిస్తుందన్నమాట. బ్లాక్ బోర్డ్, గ్రంథాలయం, పక్కా భవనాలు, పరిశుద్ధ వాతావరణం, టాయిలెట్ సౌకర్యాలు. ఉపాధ్యాయులు ఆకర్షణీయమైన పాఠ్య ప్రణాళిక, ద్విభాషాతత్వం, బహుభాషాతత్వం, విద్యార్థుల ఉపాధ్యాయుల మధ్య సంబంధం మొదలగునవి. పరిసర సమాజం పిల్లలు పాఠశాలల తర్వాత పరిసరాలలోని వివిధ అంశాల ద్వారా అనేక కొత్త విషయాలను వాటి ద్వారా అభ్యాసాన్ని పొందుతారనమాట. అది ఎలాగో పరిశీలిద్దాం. పరిసర కారకాలైన సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పద్ధతుల ద్వారా అభ్యాసాన్ని పొందుతారు. సమాజంలో విద్య పట్ల గల అభిప్రాయాలు, ప్రాముఖ్యత, సదుపాయాలు, వివిధ సామాజిక సంస్థల సహకారం మొదలగునవి అభ్యాసమును ప్రభావితం చేయు. స్థానిక గ్రంథాలయాలు, సాంస్కృతిక కేంద్రాలు, రేడియో, దూరదర్శన్, వార్తా పత్రికలు, ఇంటర్నెట్ వంటి సదుపాయాలు అభ్యాసమును దోహదం చేస్తాయి. ఇప్పుడు మనం ప్రతిదీ కూడా సోషల్ మీడియా ద్వారానే చాలా వరకు అయితే నేర్చుకుంటున్నాం కదండి. ఇవి అలాగే గ్రంథాలయాలకు వెళ్ళి కూడా నేర్చుకుంటాం. సాంస్కృతిక కేంద్రాలు, రేడియోల ద్వారా, దూరదర్శన్ టీవీల ద్వారా, వార్తల ద్వారా, పత్రికల ద్వారా, ఇంటర్నెట్ల ద్వారా ఇప్పుడు మనం ఇది కూడా ఇంటర్నెట్ ద్వారానే నేర్చుకుంటున్నాం అన్నమాట. అభ్యాసాన్ని నిర్ణయించే కారకాలు. అభ్యాసాన్ని ప్రభావితం చేసే వివిధ రకాల కారకాల గురించి తెలుసుకుందాము. ఇప్పుడు పిల్లల్లో అభ్యాసమునకు నిర్ణయించే కారకాల గురించి తెలుసుకుందాము. వీటిని ముఖ్యంగా 3 రకాలుగా విభజించవచ్చును. అవి: 1. అభ్యాసకునికి సంబంధించిన కారకాలు. 2. అభ్యాసన అంశానికి సంబంధించిన కారకాలు. 3. అభ్యసించే పద్ధతికి సంబంధించిన కారకాలు అన్నమాట. అభ్యాసానికి సంబంధించిన కారకాలు ఇందులో ఎన్ని రకాలు ఉన్నాయండి చూద్దాం. అభ్యాసానికి సంబంధించిన కారకాలు: పరిపక్వత, ప్రేరణ, ఏకాగ్రత, వైఖరి, అవసరాలు, ఆసక్తి, స్మృతి, ఉద్వేగాలు, సహజ సామర్థ్యాలు, మూర్తిమత్వం, ప్రజ్ఞ, గమ్య సాధన, వయస్సు, లింగభేదం, అధ్యయనం, అలవాట్లు, పూర్వజ్ఞానం, శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం. ఇవి అభ్యాసానికి సంబంధించిన కారకాలు అన్నమాట. అభ్యాసకుని అభ్యాసనం బాగా జరగాలంటే పై కారకాలు అన్నీ సక్రమంగా ఉన్నట్లయితే అభ్యాసనం ఆశించినంత వరకు బాగా జరుగును.
అభ్యసన నిర్ణయకాలైన సంసిద్ధత, పరిపక్వత, ప్రేరణ, అవసరాల గురించి తెలుసుకుందాం. అభ్యసనం, సంసిద్ధత. ఏదైనా విషయాన్ని అభ్యసించడానికి వ్యక్తి శారీరకంగా, మానసికంగా సిద్ధంగా ఉండడాన్ని సంసిద్ధతగా చెప్పవచ్చు. సంసిద్ధత అంటే ఏంటి? ఏదైనా ఒక విషయాన్ని వ్యక్తి శారీరకంగా, మానసికంగా సిద్ధంగా ఉండడాన్ని సంసిద్ధత అనేసి అనవచ్చు. అంటే సిద్ధంగా ఉన్నాడు ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకోవడానికి అనేసి. దాన్నే సంసిద్ధత అంటారు. అభ్యసించేవారు సంసిద్ధులుగా ఉంటే నేర్చుకోవడంలో పూర్తి ఏకాగ్రతను నిలపగలుగుతారు. వారి పూర్తి శక్తిని దానిలో వినియోగిస్తారు. తద్వారా సులభంగాను, త్వరగాను, సమర్థవంతంగాను నేర్చుకోగలుగుతారు. అంతేకాక నేర్చుకున్న దానిని నిత్య జీవితంలో ఎక్కువగా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. అంటే అభ్యసించేవారు సంసిద్ధులుగా ఉంటే నేర్చుకోవడంలో పూర్తి ఏకాగ్రతను కలిగి ఉంటారు. అంటే నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న శారీరకంగా సిద్ధంగా లేకపోతే నీరసంగా ఉండి అభ్యసించగలిగే విషయాన్ని అయితే నేర్చుకోలేకపోతాము. శారీరకంగా ఆరోగ్యంగా ఉండి విషయాన్ని అయితే నేర్చుకోవాలని ఆసక్తి లేనప్పుడు కూడా మన విషయాన్ని సరైన రీతిలో నేర్చుకోలేకపోతాం. అంటే శారీరకంగాను, మానసికంగాను 2 విధాలుగాను నేర్చుకోవడానికి సంసిద్ధంగా ఉంటేనే ఏకాగ్రత నిలిపి విషయాన్ని అయితే పూర్తిగా నేర్చుకోగలుగుతాం అన్నమాట. అంటే పూర్తి శక్తిని దానిపై వినియోగిస్తారు. అంటే ఏ విషయాన్ని అయితే నేర్చుకోగలుగుతారో శారీరకంగాను, మానసికంగాను దృష్టిని దానిపైననే నిలపగలుగుతారనమాట. తద్వారా సులభంగాను, త్వరగాను, సమర్థవంతంగాను నేర్చుకోగలుగుతారు. ఈ విధంగా ఉండడం వలన ఏమవుతుందంటే విషయాన్ని త్వరగా, సులభంగా నేర్చుకుంటారు. త్వరగా నేర్చుకున్నారు, సమర్థవంతంగా అయితే నేర్చుకోగలుగుతారనమాట. శారీరకంగాను, మానసికంగాను సిద్ధంగా ఉండాలి నేర్చుకోవడానికి. అంతేకాక నేర్చుకున్న దానిని నిత్య జీవితంలో ఎక్కువగా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. అంటే దాన్ని నేర్చుకోవడమే కాదు, నిత్య జీవితంలో కూడా నేర్చుకునే దాన్ని అప్లై చేసుకొని అయితే చేయగలుగుతాడనమాట. విద్యార్థులకు ఒక విషయాన్ని నేర్పాలంటే మొదట వారు అది నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారా లేదా అనేది ఉపాధ్యాయులు గమనించాలి. అంటే ఏదైనా ఉపాధ్యాయుడు పాఠం చెప్పేటప్పుడు విద్యార్థి అనే వారు విద్యార్థి అనేవాడు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడా లేదా అనేసి ముందుగా చూసుకోవాలన్నమాట. సంసిద్ధంగా ఉంటే నేర్పించవచ్చు. ఒకవేళ విద్యార్థులు సంసిద్ధంగా లేకపోతే సంసిద్ధంగా లేకపోవడానికి గల కారణాలు పరిష్కరిస్తూ ఉపాధ్యాయులు విద్యార్థులను అభ్యాసనకు సంసిద్ధులు చేయాలి. అంటే ఏదైనా పాఠానికి సిద్ధపరిచే యాక్టివిటీస్ ద్వారా పిల్లల్ని సంసిద్ధులుగా చేయవచ్చు అన్నమాట. ఒకవేళ సంసిద్ధంగా లేకపోతే. పాఠశాలలోనే కాక ఇంటి వద్ద కూడా పిల్లలు అభ్యసించేందుకు సంసిద్ధంగా లేనప్పుడు తల్లిదండ్రులు చదవమని ఒత్తిడి చేస్తే పిల్లలు చదివినట్లు నటిస్తారే గానీ నిజంగా చదివే అవకాశం తక్కువ. అంటే పిల్లలు నేర్చుకోవడానికి సిద్ధంగా లేనప్పుడు కూడా మనం చదువు, రాయి అనేసి ఒత్తిడి చేశామనుకోండి, పిల్లలు చదువుతున్నట్టు యాక్టింగ్ చేస్తారే కానీ ఎంత మాత్రమును చదవరన్నమాట. కాబట్టి ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమావేశాల్లో ఇటువంటి విషయాలపై చర్చించి తల్లిదండ్రులకు కూడా సంసిద్ధత గురించి తెలియజేసి విద్యార్థుల అభ్యసనం మెరుగుపడే విధంగా చూడాలన్నమాట. అభ్యసనం పట్ల విద్యార్థులు సంసిద్ధంగా ఉండని కొన్ని సందర్భాలు. అభ్యాసం పట్ల విద్యార్థులు సంసిద్ధంగా ఉండని కొన్ని సందర్భాలనమాట. అవేంటో చూద్దాం. ఎందుకు సిద్ధంగా లేరు అనేసి. నేర్చుకునే విషయం పట్ల కలిగే ప్రయోజనం తెలియకపోవడం. అంటే ఈ విషయాన్ని నేర్చుకోవడం వలన, దీని వలన వచ్చే ప్రయోజనం గురించి తెలియకపోవడం వలన. వైవిధ్యమైన బోధన కాకుండా యాంత్రికంగా బోధించడం. అంటే వాళ్ళని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ కాకుండా ఏదో యాంత్రికంగా వీడియోస్ చూపించడం ద్వారా నేర్పించడం అన్నమాట. తీవ్రమైన సాంఘిక, ఆర్థిక అవసరాల లోటు. అంటే వారికి సౌకర్యాలు ఏమీ లేకపోవడం. ఇంటిలో గాని, పాఠశాలలో గాని ఏదైనా విచారకరమైన సంఘటనలు జరిగినప్పుడు అంటే తను ఎవరైనా కొట్టినట్టు, తిట్టినట్టు అనిపించినా లేకపోతే తను దేని విషయంలోనైనా ఎక్కువగా ఫీల్ అయ్యే విషయంలోనైనా దాంట్లోనే ఉండిపోతాడే గానీ చదువుపై తన మనసుని అయితే నిలపలేడనమాట. ఇటువంటి సమయంలో కూడా విద్యార్థి నేర్చుకోవడానికి అంత సిద్ధంగా ఉంటాడనమాట.
భోజన విరామ సమయంలో బోధించడం. అంటే పిల్లవాడికి ఒకవైపు ఆకలవుతూనే ఉంది. అయినా పాఠం చెప్తూ ఉంటే ఆకలి పైననే మనసు నిలపగలుగుతాడు గానీ, పాఠంపై అయితే మనసును నిలపలేడనమాట. ఆ సమయంలో కూడా పిల్లోడు సంసిద్ధంగా ఉండడు. పాఠశాల సమయం అయిపోయిన తర్వాత బోధించడం. ఆటల పీరియడ్‌లో ఆటలు కు వెళ్ళనివ్వకుండా ఉంచి పాఠాలు బోధించడం అంటే మనం వీళ్ళని పాఠశాల సమయం అయిపోయిన తర్వాత కూడా బోధించడం, అలాగే ఆటల సమయంలో కూడా బోధించడం వలన టీచర్స్ కొంతమంది ఎలా ఫీల్ అవుతారంటే, వీళ్ళని ఆ టైంలో కూడా చదివిస్తున్నాను అనేసి అనుకుంటారే గానీ, ఆ టైంలో పిల్లవాడు చదువుకోవడానికి ఎంత మాత్రం సిద్ధంగా ఉండడు. ఆ టైంలో చెప్పినా పిల్లవాడు ఎంత మాత్రం నేర్చుకోడు. ఒకవేళ నేర్చుకున్నా అది పూర్తి స్థాయిలో ఉండదనమాట. పిల్లవాడు ఎప్పుడైతే ఆహ్లాదకరంగా నేర్చుకుంటాడో, అప్పుడే మనం పిల్లవాడికి చెప్తే ఇంకా బాగా నేర్చుకుంటాడు. సులభంగాను, త్వరగాను, సమర్థవంతంగాను నేర్చుకుంటాడనేసి అంతకుముందు చదువుకున్నాం కదా మనం. అదనమాట. నేర్చుకోవడానికి కావాల్సిన శారీరక పరిపక్వత లేకపోవడం. అంటే నేర్చుకోవడానికి శారీరక పరిపక్వత లేకపోవడం. అదేంటో చూద్దాం. ఉపాధ్యాయుడు ఎప్పుడు విద్యార్థుల అభ్యసన సంసిద్ధతను గమనిస్తూ ఎప్పటికప్పుడు వారిని సంసిద్ధులను చేయడానికి తగిన చర్యలు చేపట్టాలి. అంటే పిల్లవాడు సంసిద్ధంగా లేకపోతే ఇతను ఎందుకు లేడు అనేసి దానికి తగిన కారణాన్ని తెలుసుకొని అది దాని నుంచి డైవర్ట్ చేసి పిల్లవాడిని సంసిద్ధుడుగా చేయడానికి ఉపాధ్యాయుడు కొన్ని యాక్టివిటీస్ చేయవలసి ఉంటుందన్నమాట. అభ్యసనం పరిపక్వత. జన్మతః వ్యక్తిలో ఉన్న సహజ సామర్థ్యాలు వయస్సుతో పాటు క్రమంగా వికసించడాన్ని పరిపక్వత అంటారు. పరిపక్వత అంటే ఏంటంటే సహజ సామర్థ్యాలు వయస్సుతో పాటు క్రమంగా వికసించడాన్ని పరిపక్వత అంటారు. అంటే ఇప్పుడు 5 సంవత్సరాల పిల్లవాడు 5 సంవత్సరాల పిల్లవాడు చేయగల యాక్టివిటీస్‌ని చేయగలగాలనమాట. 10 సంవత్సరాల పిల్లవాడు 10 సంవత్సరాల కలిగిన పిల్లవాడి యొక్క పనులను, యాక్టివిటీస్‌ని కాకుండా 5 సంవత్సరాల, 2 సంవత్సరాల పిల్లవాడి యొక్క యాక్టివిటీస్‌ని చేశాడనుకోండి, తనకు సహజ సామర్థ్యాలు వయస్సుతో పాటు వికసించలేదనేసి అర్థం అనమాట. అంటే ఏ వయసుకు తగిన పిల్లవాళ్ళు ఆ వయసుకు తగినట్లుగా ఉండడాన్ని పరిపక్వత అనేసి అంటాం. ఏ వయసు కలిగిన పిల్లవారు ఆ వయస్సు కలిగి ఉండాలన్నమాట. ఆ వయస్సు కలిగి ప్రవర్తించాలి. ఆ ప్రవర్తన పరితోనే పరిపక్వత అనేసి అంటాము. అభ్యసించిన అంశానికి తగిన పరిపక్వత లేనిదే ఎంత శిక్షణ ఇచ్చినా అభ్యాసనం జరగదు. ఉదాహరణకు 6 నెలల పిల్లవాడికి ఆలు నేర్పితే నేర్చుకోలేరు. అంటే ఆలు నేర్చుకునేంత పరిపక్వత 6 నెలల వయసులో ఉన్న ఏ పిల్లలకు ఉండదు. అంటే మనం ఏదైనా ఒక విషయాన్ని నేర్పించడానికి పిల్లలకి ఆ పరిపక్వత అనేది కూడా ఉండాలన్నమాట. మనం ఎంత బాగా చెప్పామనేసి కాదు, పిల్లలు కూడా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి అనేసి దీని అర్థం. ఉన్న ఏ పిల్లలకు ఉండదు. కాబట్టి అభ్యాసం అనేది పరిపక్వత మీద ఆధారపడి ఉందని తెలుస్తుంది. అంటే పరిపక్వత అనేది వయస్సు మీద అయితే ఆధారపడుతుంది అనేసి మనం ఇప్పుడు తెలుసుకున్నాం అన్నమాట. పరిపక్వత అనేది వ్యక్తిలో సహజ సిద్ధంగా వయసుతో పాటు జరిగే ఒక ప్రక్రియ. దీనిలో ప్రధానంగా 2 అంశాలు ఉంటాయి. అవి ఒకటి పరిసరాల్లోని ఉద్దీపనను గ్రహించగలగడం, రెండోది గ్రహించిన దానిని వినియోగించుకోవడం. అంటే ఒకటి పరిసరాలలోని ఉద్దీపనలను గ్రహించడం ఒకటైతే దాన్ని వినియోగించుకొని ప్రతిస్పందించగలగడం రెండోదవుతుందనమాట. పరిపక్వతపై పరిసర ప్రభావం కంటే ఆనువంశికత ప్రభావం ఎక్కువగా ఉంటుంది. పరిపక్వతపై పరిసర ప్రభావం కంటే ఆనువంశికత ప్రభావం అనేసి ఎక్కువగా ఉంటుందన్నమాట. పక్షులు ఎగరడం అనేది పరిపక్వతతోనే జరుగుతుంది. కానీ మానవుల ప్రవర్తనలో మార్పు పరిపక్వతతో వచ్చాయా లేదా అభ్యాసంతో వచ్చాయా అని నిర్ణయించడం అంత సులభం కాదు. పక్షి అయితే ఎగరడం అనేది పరిపక్వతతోనే జరుగుతుంది. అది లెర్నింగ్ అవసరం లేదు దానికి. ఆటోమేటిక్‌గా తను అది చేస్తుందనమాట. కానీ మానవుడు అనేవాడు పరిపక్వతతో వచ్చాయా లేదా అభ్యాసనతో వచ్చాయా అనేసి నిర్ణయించడం అంత సులభమైన పని అయితే కాదు. అదెందుకో చూద్దాం.
కానీ జాగ్రత్తగా గమనిస్తే ఈ రెండిటిని మధ్య భేదాన్ని గమనించవచ్చు. ఉదాహరణకు ఒక పిల్లవాడు సైకిల్ తొక్కుతున్నాడు అంటే ఆ పిల్లవాడికి తగినంత పరిపక్వత అభ్యాసనంతోనే సాధ్యమవుతుంది. సైకిల్ తొక్కడం అనేది పరిపక్వత మరియు అభ్యాసనంతోనే సాధ్యమవుతుంది. ఒకవేళ కేవలం పరిపక్వతతోనే సైకిల్ తొక్కగలిగితే అంతే పరిపక్వత ఉన్న పిల్లలందరూ సైకిళ్ళు తొక్కాలి. ఇప్పుడు పక్షులన్నీ ఎలా అయితే ఎగరగలుగుతున్నాయో అలాగే మనుషులు కూడా ఒక వయసు కలిగిన వారు అందరూ కూడా సైకిల్ తొక్కగలగాలన్నమాట. కానీ తొక్కలేకపోతున్నారు. ఎందుకు అంటే అలా జరగడం లేదు. అంటే సైకిల్ తొక్కాలంటే పరిపక్వత, అభ్యాసం 2 కావాల్సింది. అంటే సైకిల్ తొక్కాలనే పరిపక్వత అనేసి ఉండాలి. అభ్యాసం అంటే ఆ సైకిల్ కూడా ఎలా తొక్కాలనేసి నేర్చుకోగలిగి ఉండాలి. అభ్యాసం సమర్థవంతంగా జరగాలంటే తగినంత పరిపక్వత అవసరం. కానీ నేడు పూర్వ ప్రాథమిక పాఠశాలలో పిల్లలకు పరిపక్వత రాకముందే చాలా విషయాలను నేర్పుతున్నారనమాట. అంటే ఇప్పుడు ప్రీ స్కూల్స్ అలా జరుగుతున్నాయండి. 3 ఇయర్స్, 2 ఇయర్స్ నుంచి పిల్లల్ని పంపించేస్తున్నారు. ఈ విధంగా చేయడం వల్ల పిల్లలు నేర్చుకోవడానికి చాలా సమయం పడుతుంది. అంటే వాళ్ళని ముందుగానే మనం పంపిస్తున్నాం. కానీ వాళ్ళు నేర్చుకోవడానికైతే చాలా సమయం పడుతుంది. అంటే అది పరిపక్వతతో ఆ టైంలో అయితే నేర్పిస్తే అది చాలా వితిన్ కొన్ని డేస్‌లలోనే నేర్చుకోగలుగుతారు. అది కొన్ని డేస్‌లలోనే నేర్చుకునేది అంతకుముందు నుంచి నేర్పించడం వలన నేర్చుకోవడానికి చాలా టైం అయితే పడుతుందనమాట. ఈ విధంగా చేయడం వలన పిల్లలు నేర్చుకోవడానికి చాలా సమయం పడుతుంది. అంతేగాక భావనలు సరిగ్గా ఏర్పడక ఒకదానికొకటి చెప్పడం, రాయడం చేస్తుంటారు. అంటే భావనలనేవి సరిగ్గా ఏర్పడక ఒకదానికి బదులు ఒకటి చెప్పడం, రాయడం అయితే చేస్తుంటారు. పరిపక్వత రాకముందే పిల్లలు అసలు అభ్యసించకపోవచ్చు. లేదా ఏదో కొంత అభ్యసించినప్పటికీ అభ్యాసం అనేది వారికి భారంగా మారవచ్చు. అంటే వారు నేర్చుకున్నప్పటికీ సరిగ్గా అయితే నేర్చుకోలేరు. అది కూడా వారికి భారం అవుతుందనమాట. తద్వారా అభ్యాసం పట్ల ఆసక్తి సన్నగిల్లుతుంది. భారం అవ్వడం వలన వారు అభ్యాసానికి దూరమయ్యే అవకాశం ఉంటుందనమాట. కాబట్టి పరిపక్వత స్థాయిని బట్టి పాఠ్య ప్రణాళికల రూపకల్పన చేయాలి. కనుక పిల్లవాడి యొక్క స్థాయిని బట్టి పాఠ్య ప్రణాళికలు అనేవి పాఠ్య ప్రణాళికలు కానీ పుస్తకాలు కానీ తయారు చేయాలన్నమాట. అభ్యాసనం, ప్రేరణ, మోటివేషన్. అభ్యాసాన్ని ప్రభావితం చేయడంలో అతి ముఖ్యమైన కారకాన్ని ప్రేరణగా చెప్పవచ్చు. ప్రేరణ అంటే ఏంటి? అభ్యాసాన్ని ప్రభావితం చేయడంలో అతి ముఖ్యమైన కారకాల్లో ప్రేరణ అనేది ఒకటనమాట. వ్యక్తిని అభ్యసించాలనే ప్రేరణ ఉంటే నేర్చుకునే అంశం పట్ల పూర్తి ఏకాగ్రతను నిలపగలుగుతాడు. నేర్చుకోవాలని మోటివేట్ని కలిగి ఉంటే అభ్యాసాన్ని పూర్తి ఏకాగ్రతతో నేర్చుకుంటాడు అనమాట. అదేవిధంగా వారి పూర్తి స్థాయి సామర్థ్యాలను వినియోగిస్తారు. అదేవిధంగా పూర్తి శక్తి సామర్థ్యాలను వినియోగిస్తారు. నేర్చుకునే వ్యక్తికి ప్రేరణ లేనట్లయితే అభ్యాసంలో మనసును కేంద్రీకరించలేరు. అంటే తను నేర్చుకోవాలనే ఒక ప్రేరణ కలిగి లేకపోతే అభ్యాసంలో తన మనసుని పూర్తిగా కేంద్రీకరించలేడు అనమాట. ఇప్పుడు ఒక డెఫినేషన్ ఇచ్చాడని మనం చూద్దాం. అది క్రో శాస్త్రవేత్తలను అనుసరించి ప్రేరణ అనేది అభ్యాసనానికి మూలాధారం. క్రో ప్రకారం ప్రేరణ అనేది అభ్యాసనానికి మూలాధారం. ఉడ్వర్త్ ప్రకారం అన్ని రకాల ప్రవర్తనకు ప్రేరణే మూలాధారం. ఇది ఒకసారి గమనించాలి. క్రో అయితే ప్రేరణ అనేది అభ్యాసనానికి మూలాధారం అయితే ఉడ్వర్త్ ప్రకారం అన్ని రకాల ప్రవర్తనకు ప్రేరణే మూలాధారం. ఒకసారి ప్రేరణ అనేది అభ్యాసనానికి మూలాధారం అనేసి క్రోన్కో అన్నాడు. ఉడ్వర్డ్ అయితే అన్ని రకాల ప్రవర్తనకు ప్రేరణే మూలాధారం అనేసి అన్నాడు. బెర్నార్డ్ ప్రకారం ప్రత్యేకమైన లక్ష్యాల వైపు
చర్యను ఉత్తేజపరిచే దృగ్విషయమే ప్రేరణ. బెర్నార్డ్ ప్రకారం ప్రత్యేకమైన లక్ష్యాల వైపు చర్యను ఉత్తేజపరిచే దృగ్విషయమే ప్రేరణ. ప్రేరణలో ప్రధానంగా రెండు రకాలు. అవేంటో చూద్దాం. అంతర్ప్రేరణ లేదా అంతర్గత ప్రేరణ. బాహ్య లేదా బహిర్గత ప్రేరణ. అంతర్ప్రేరణ వ్యక్తిపై ఎటువంటి బాహ్య ప్రభావం లేకుండా తనంతట తనకు స్వాభావికంగా ఏర్పడే ప్రేరణే అంతర్గత ప్రేరణ లేదా అంతర్ప్రేరణ. అంటే వ్యక్తిపై ఎటువంటి బాహ్య ప్రభావం అంటే బయట వారి యొక్క ప్రభావం లేకుండా తనంతట తానకు స్వాభావికంగా ఏర్పడే ప్రేరణని అంతర్గత ప్రేరణ లేదా అంతర్ప్రేరణ. పని పట్ల తమంతట తాముకి ఆసక్తి, నిబద్ధత, పట్టుదల ఉన్నవారికి అంతర్గత ప్రేరణ ఉన్నట్లుగా భావించవచ్చు. ఈ ఉదాహరణకు ఎలాంటి బహుమానం, దండన లేదా పరీక్షల్లో మార్కులు తెచ్చుకోవాలనే నిబంధన ఏమీ లేకపోయినప్పటికీ ప్రతిరోజు వారంతట వారే చదువులో నిమగ్నం కావడం. అంటే బహుమతులు వస్తాయనేసి, దండన నుంచి లేకపోతే శిక్ష నుంచి తప్పించుకోవాలనేసి, పరీక్షల్లో ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలనేసి కాకుండా తమంతట తాముగానే సెల్ఫ్ మోటివేట్ అయ్యి చదువుకుంటారనమాట. బాహ్య ప్రేరణ అంటే ఏంటో చూద్దాం. ఒక వ్యక్తి స్వతహాగా నేర్చుకోవాలని లేకపోయినప్పటికీ బహుమానం కోసమో, దండన తప్పించుకునేందుకో నేర్చుకుంటూ ఆ వ్యక్తిని బహిర్గత ప్రేరణ నేర్చుకుంటున్నాడని చెప్పవచ్చు. అంతర్గత ప్రేరణ పొందిన వారు నేర్చుకోవడం ద్వారా సంతృప్తిని, ఆనందాన్ని పొందుతారు. అంతర్గత ప్రేరణ కలిగిన వారు సంతృప్తిని, ఆనందాన్ని పొందుతారు అనమాట. కాబట్టి వీరు ఎక్కువగా నేర్చుకోగలుగుతారు. వీరు బహుమానం కోసమో, దండన తప్పించుకోవడం కోసమో చూడకుండా ఎప్పుడు ఒకే రీతిలో చదువుతారనమాట. బహిర్గత ప్రేరణపై ఆధారపడి అభ్యసించేవారు బహుమానం, దండన పద్ధతిని తీసివేస్తే అప్పటి నుంచి వారి అభ్యాసం సన్నగిలుతుంది. అంటే వీరు కూడా చదువుతారు. ఎప్పటి వరకు? బహుమానం ఇచ్చినన్ని రోజులు, దండన శిక్షించినన్ని రోజులు. అది తీసేస్తే వీరి యొక్క అభ్యాసం అనేది మళ్ళీ సన్నగిల్లుతుంది అనమాట. కొంతమంది విద్యార్థులు 10వ తరగతిలో మంచి మార్కులతో పాస్ అయ్యారు. తర్వాత ఇంటర్మీడియట్ పరీక్షల్లో కనీస ఉత్తీర్ణులు కాలేకపోయారు. ఎందుకంటే 10వ తరగతి వరకు ఇంటి వద్ద తల్లిదండ్రులు, పాఠశాలలో ఉపాధ్యాయులు కూర్చోబెట్టి చదివించేవారు. చదవకపోతే దండించేవారు. ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత అలాంటి నిబంధన ఏమీ లేదు. అంటే బహిర్గత ప్రేరణ లేదు. అంటే వాళ్ళని శిక్షించేవారు కానీ, బహుమతులు ఇచ్చేవారు కానీ ఎవరు లేరన్నమాట. అందువల్ల విద్యార్థులు ఉత్తీర్ణులు కాలేకపోయారు. దీన్ని బట్టి మనకు తెలిసింది ఏమిటంటే బహిర్గత ప్రేరణ తాత్కాలికమైనదని, అంతర్గత ప్రేరణ దీర్ఘకాలికమైనదని. బహిర్గత ప్రేరణ ఎలా ఉండాలంటే అది విద్యార్థుల అంతర్గత ప్రేరణను పెంపొందించేదిగా ఉండాలి. బహిర్గత ప్రేరణ అనేది ఎలా ఉండాలంటే అంతర్గత ప్రేరణను పెంపొందించేదిగా ఉండాలన్నమాట. అలాంటప్పుడు బహిర్గత ప్రేరణ కూడా మంచి ఫలితాలను ఇస్తాయి. సెల్ఫ్ చదువుకోవాలని లేకపోయినప్పటికీ బహుమానము లేకపోతే దండం నుంచి తప్పించుకోవడానికో అయినా వాళ్ళైతే చదవగలుగుతారు అన్నమాట. విద్యార్థుల శక్తి సామర్థ్యాలను గుర్తించి వారికి ఉత్తేజం కలగడానికి అవసరమైన మేరకు మాత్రమే బహిర్గత ప్రేరణను ఉపయోగించాలి. పిల్లలు బహిర్గత ప్రేరణకు అలవాటు పడకుండా జాగ్రత్త పడాలన్నమాట. బహిర్గత ప్రేరణలకు అలవాటు పడకుండా జాగ్రత్త పడాలి. సెల్ఫ్ మోటివేట్ అవ్వడం వలన వాళ్ళు ఎక్కువ విషయాలను అయితే నేర్చుకోగలుగుతారు. ఒకప్పుడు ఒకే విధమైన బహిర్గత ప్రేరణను అంటే ఎప్పుడు బహుమానం ఇవ్వడము లేదా ఎప్పుడు శిక్షించడమో కాకుండా వైవిధ్యమైన ప్రేరణను ఉపయోగించడం. పిల్లల శక్తి సామర్థ్యాలను మించిన లక్ష్యాలను నిర్దేశించి వాటిని సాధిస్తే బహుమానం ఇస్తామంటే ప్రయోజనం ఉండదు. కాబట్టి నిర్దేశించే లక్ష్యాలు సాధించగలిగే విధంగా ఉండాలి. అంటే నిర్దేశించిన లక్ష్యాలు సాధించగలిగేలా ఉండాలన్నమాట. అంతర్గత బహిర్గత ప్రేరణ మధ్య వైరుధ్యం అన్నమాట. ఒక విద్యార్థికి సంగీతం నేర్చుకోవాలని అంతర్గత ప్రేరణ ఉంది. కానీ వారి తల్లిదండ్రులు సంగీతం నేర్చుకోవడానికి అనుమతించకుండా చదువులో మంచి మార్కులు తెచ్చుకోమని చెప్పడం, మంచి మార్కులు పొందితే బహుమతి ఇస్తామని
అంటే ఆ విద్యార్థికి అంతర్గత, బహిర్గత ప్రేరణల మధ్య సంఘర్షణ ఏర్పడుతుందనమాట. అలాంటి పరిస్థితుల్లో విద్యార్థి దేనిలోనూ రాణించలేకపోతాడు. అంతర్గత, బహిర్గత ప్రేరణల మధ్య వైరుధ్యం లేకుండా ఉన్నట్లయితే ఆ విద్యార్థికి ఉత్సాహం మరింత పెరిగి అభ్యాసంలో విజయవంతంగా అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. విద్యార్థుల్లో ప్రేరణను పెంపొందించే విధానాలు. స్వేచ్ఛాపూరిత వాతావరణంలో అభ్యాసన కొనసాగించేటట్లు చూడడం. పాఠ్య ప్రణాళికలో విద్యార్థుల స్థాయికి, ఆసక్తులకు, సహజ సామర్థ్యాలకు అనుగుణంగా ఉండాలి. విద్యార్థులకు మార్గదర్శకత్వం, మంత్రణ అందుబాటులో ఉండాలి. సమవయస్కుల మధ్య సత్సంబంధాలు, సహకారం ఉండాలి. ఫలితాల జ్ఞానాన్ని అందుబాటులో ఉంచడం. బహుమానం, దండనలు సందర్భోచితంగా అవసరం మేరకు వినియోగించాలి. చర్చా వేదికలు, సెమినార్లు నిర్వహించాలి. విద్యార్థులు సరైన లక్ష్యాలను ఏర్పరచుకోవడానికి సహకరించడం అన్నమాట. అభ్యాసంలో సాధారణ ప్రేరణ అచీవ్మెంట్ మూమెంట్. సాధన ప్రేరణకు ఆధారం సాధించాలి అనే భావం ఉండదు. సాధించాలి అనే భావన ఉండదు. వ్యక్తికి ఏదైనా సాధించాలి అనే కోరిక లేదా చేసే సాధనే సాధన ప్రేరణ అంటుంది. కిమ్లీ ల్యాండ్ మెక్టిన్సన్ ప్రకారం అనేక లక్ష్యాలతో సంబంధం ఉండి సాధారణంగా కొన్ని ఉన్నత ప్రమాణాలను సాధించాలని ధ్యేయం వైపుగా కొనసాగింపు చేసి చర్యలతో కూడిన ప్రవర్తననే సాధన ప్రేరణ అంటారు. మైకేవేర్ చెప్పింది ఈనాడు నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం. మైకేవేర్ ఏమని చెప్పారంటే ఈనాడు నేను ఈ స్థాయిలో పని చేయించేస్తాను. ఈనాడు నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం రేపు నేను ఏ స్థాయిలో ఉండాలో నిన్ననే ఆలోచించుకొని ఉండడమే. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. చెప్పింది మైకేవేర్. ఈనాడు నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం రేపు నేను ఏ స్థాయిలో ఉండాలని నేను నిన్ననే ఆలోచించుకొని ఉండడమే. సాధన ప్రేరణకు మంచి ఉదాహరణ అన్నమాట. ఎవరైతే సాధించాలనే కోరిక కలిగి ఉంటుందో ఎవరికైతే సాధించాలనే కోరిక ఉంటుందో వారు మాత్రమే ఏదైనా సాధించగలుగుతారు. సామర్థ్యాలు ఉన్నప్పటికీ కూడా సాధించాలనే కోరిక లేకపోతే వారు ఆ సామర్థ్యాలను వినియోగించుకోలేరు అన్నమాట. అంటే సామర్థ్యాలు ఉన్నప్పటికీ సాధించాలనే కోరిక లేకపోతే వారు ఆ సామర్థ్యాలను అయితే వినియోగించుకోలేరు అన్నమాట. విద్యార్థుల్లో సాధన ప్రేరణ అనేది ఆ విద్యార్థి తల్లిదండ్రులతో, ఇతర కుటుంబ సభ్యులతో ఉండే సంబంధ బాంధవ్యాలను బట్టి, వారి విద్యకు ఇచ్చే విలువ ఆధారంగాను, పాఠశాలలోని ఉపాధ్యాయులతోనూ, సమవయస్కులతోనూ ఏర్పడే ప్రతిచర్యల వల్ల, నూతన పరిచయాల వల్ల ఏర్పడుతుందన్నమాట. అంటే ఉపాధ్యాయులు విద్యార్థుల సాధన ప్రేరణను పెంపొందించవచ్చు. సాధన ప్రేరణకు అలవాటు పడిన వ్యక్తి తను సాధించిన గెలుపుల ఆనందాన్ని, సంతృప్తిని, ఒక రకమైన గర్వాన్ని పొందుతాడు. సాధన ప్రేరణ వలన విజయాన్ని పొందితే విద్యార్థి ఆనందాన్ని, సంతృప్తిని అయితే పొందుతాడు అన్నమాట. నిత్య జీవితంలో స్పష్టంగా లేని వారికి సాధన ప్రేరణ తక్కువగా ఉంటుంది. జీవితంలో స్పష్టమైన నిర్ణయం లేని వారికి సాధన ప్రేరణ అనేది తక్కువగా ఉంటుంది అనమాట. సాధన ప్రేరణ తక్కువగా ఉన్నట్లయితే వారి సామర్థ్యాల మేరకు కూడా వారు అభ్యసించలేరు. అంటే వారికి సామర్థ్యం ఉన్నప్పటికీ సాధించాలనే కోరిక అయితే లేకపోతే వాళ్ళు సాధించేదానికంటే తక్కువ అయితేనే సాధిస్తారు. అభ్యసనం. కోటి విద్యలు అభ్యసనం అవసరం. కోటి విద్య కూటి కోసమే అనే సామెత అభ్యసనానికి అవసరాలకు మధ్య ఉన్న సంబంధాన్ని ప్రస్ఫుటంగా తెలియజేస్తుంది అనమాట. విద్యను అభ్యసించడం వలన అవసరాలు తీరాలి. విద్య ఎప్పుడైతే అవసరాలను తీర్చలేదో అప్పుడు విద్యను అభ్యసించాలన్న కోరిక కలుగుతుంది. అంటే విద్య అనేది మన యొక్క అవసరాలను తీర్చగలుగుతుంది అనేసి
విద్య అనేది ఎప్పుడైతే మన యొక్క అవసరాలను తీర్చగలుగుతుందో, అప్పుడు మన యొక్క అభ్యసనం అనేది మెరుగుపడుతుందనమాట. ఈ విద్య అనేది మన యొక్క అవసరాలను తీర్చలేదు అనేసి మనం ఎప్పుడైతే అనుకుంటామో, అప్పుడు అభ్యసించాలనే కోరిక కూడా చాలా తక్కువగా ఉంటుందనమాట. అవసరాలు 2 రకాలు. అవేంటో చూద్దాం. ప్రాథమిక అవసరాలు, గౌణ అవసరాలు. మాస్లో 5 రకాలుగా వర్గీకరించాడు. ఎవరు? మాస్లో. ఎన్ని రకాలుగా ఇది కూడా బిట్ పడే ఛాన్స్ ఉంటుందండి. ఎవరు? ప్రాథమిక గౌణ అవసరాలను 5 రకాలుగా పేర్కొంది ఎవరు అనేసి, లేకపోతే మాస్లో ఎన్ని రకాలుగా పేర్కొన్నాడు అనేసి 5 రకాలండి. పేర్కొంది ఎవరంటే మాస్లో అనమాట. వ్యక్తి మనుగడకు ప్రాథమిక అవసరాలైన ఆహారం, నిద్ర, నీరు మొదలైనవి తీరాలి. వ్యక్తి వికాసానికి గౌణ అవసరాలైన మానసిక భద్రత, సాంఘిక గుర్తింపు, ఆత్మగౌరవం, ప్రేమ మొదలగునవి అవసరములు. ఇవి ప్రాథమిక అవసరాలన్నమాట. ప్రాథమిక అవసరాలకు అభ్యసనానికి 2 రకాల సంబంధం ఉంటుంది. ప్రాథమిక అవసరానికి, అభ్యాసానికి 2 రకాల సంబంధాలు ఉంటుంది. ఏంటంటే, ఒకటి ప్రాథమిక అవసరాలు తీరని వ్యక్తి ఏదైనా అభ్యసించవలసి వస్తే ఆ వ్యక్తి దానిపై దృష్టిని నిలపలేడు. ప్రాథమిక అవసరం తీరని వ్యక్తి అభ్యసించాలనే విషయంపై దృష్టినైతే నిలపలేడనమాట. ఎందుకంటే మనసు తాగే నీరు మీద, ఆహారం మీద ఉంటుందన్నమాట. కాబట్టి అంటే ఆ వ్యక్తి ప్రాథమిక అవసరాలు తీరందే అభ్యసనంపై దృష్టిని నిలిపే అవకాశం ఉండదు. ఉదాహరణకు తరగతి గదిలోని విద్యార్థులందరికీ ఆకలి అవుతున్నప్పుడు పాఠం చెప్పేవారు పాఠం నేర్చుకోలేరు. పాఠం చెప్తే వారు పాఠంనైతే నేర్చుకోలేరు. విద్యార్థులకి ఆకలి అవుతున్నప్పుడు పాఠం చెప్తే వారు పాఠంనైతే నేర్చుకోలేరన్నమాట. ఇక్కడ వ్యక్తి ప్రాథమిక అవసరాలు అభ్యాసానికి తాత్కాలిక ఆటంకాన్ని కలిగించాయి. అంటే ప్రాథమిక అవసరాలు అనేవి విద్యకు తాత్కాలిక ఆటంకాలను అయితే కలిగించాయి అన్నమాట. ప్రాథమిక అవసరాలకు అభ్యసనానికి ఉన్న రెండో రకమైన సంబంధం ఏమిటంటే, అభ్యసించే విద్యా మౌలిక అవసరాలు తీర్చుకోవడానికి దోహదపడితే దానిని సమర్థవంతంగా అభ్యసించే అవకాశం అయితే ఉంటుందన్నమాట. గౌణ అవసరమైన సాంఘిక గుర్తింపు పొందడానికి బాలలు కొన్ని విషయాలను నేర్చుకుంటారు. ఉదాహరణకు ఒక విద్యార్థి తను ఆంగ్లం నేర్చుకొని మాట్లాడితే ఆ గ్రామంలో మంచి గుర్తింపు వస్తుందని అనుకోవడం. ఆ విధంగానే అతడు ఆంగ్లం బాగా నేర్చుకొని గుర్తింపు పొందాడు. మంచి మార్కులు తెచ్చుకొని తరగతిలో గుర్తింపు పొందేందుకు కూడా విద్యార్థులు కష్టపడి చదువుతారన్నమాట. ఒక విద్యార్థికి పరీక్షలో ఎక్కువ మార్కులు వస్తే ఉపాధ్యాయుడు ఆ విద్యార్థి కుటుంబ సభ్యుల్లో చిన్నచూపు చూస్తే అప్పుడు ఆ విద్యార్థి ఆత్మగౌరవానికి భంగం కలిగిందని భావించి తర్వాత పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకుంటాడు. ఇలా మంచి మార్కులు తెచ్చుకుని తరగతిలో గుర్తింపు పొందేందుకు కూడా విద్యార్థులు కష్టపడి చదువుతారు. ఈ విధంగా గౌణ అవసరాలు అభ్యసనం విడదీయరాని సంబంధం ఉంటుందన్నమాట. ఇవి గౌణ సంబంధాలు అన్నమాట. ప్రాథమిక అవసరాలతో పాటు గౌణ అవసరాలు ఏంటో చూద్దాం. ప్రేమ, వాత్సల్యం, గుర్తింపు, ఆత్మగౌరవం మొదలైన వాటిని విద్యను అభ్యసించే కాలంలోను, అటు తర్వాత ఉద్యోగం పొందే అవకాశం ఉన్న విద్యను అభ్యసించే కాలంలోను గౌణ అవసరాల వల్ల సమర్థవంతంగా అభ్యసిస్తారన్నమాట. గుర్తింపు కోసము, ఆత్మగౌరవం కోసము, ప్రేమ కోసము, వాత్సల్యం కోసము, వీటి కోసం అయితే ఎక్కువగా చదువుతారన్నమాట. అభ్యసకుడు అభ్యసించాలంటే వ్యక్తిగత కారకాలే కాకుండా అభ్యసించే అంశంపై కారకాలు కూడా చాలా ముఖ్యం అన్నమాట. అభ్యసన అంశాల పరిమాణము, బి దాని అర్థము, సి అంశాల కష్టతర స్థాయి, డి అంశాల పాఠంల వ్యవస్థీకరణ చెందిన విధానం. అభ్యసన పద్ధతికి సంబంధించిన కారకాలు. అభ్యసించడానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. అవి సందర్భాన్ని బట్టి ఉపయోగిస్తే అభ్యసనం బాగా జరుగుతుంది. విరామ, నిర్విరామ పద్ధతి, పూర్ణ ఖండ పద్ధతి, కంఠస్థము, అతి అభ్యసనం మొదలగునవి అన్నమాట.
అభ్యసన సిద్ధాంతాలు. ఒక శాస్త్రజ్ఞుడు ఎన్నో ప్రయోగాలు, పరిశోధనలు చేసి ఒక ఆదర్శాన్ని, లక్ష్యాన్ని, ఆలోచన విధానాన్ని, దృక్పథాలను ఏర్పరచుకొని ఒక సిద్ధాంతాన్ని ఏర్పరుస్తాడు. ఈ ఆశయాన్ని, దృక్పథాలను ఏర్పరిచిన నియమాలను అతని అనుచరులు పునఃపరిశీలన, పరిశోధనలు చేసి సిద్ధాంతాన్ని బలపరుస్తారు. ఈ విధంగా అభ్యసనంపై ఏర్పడిన సిద్ధాంతాలు కొన్నింటిని గురించి తెలుసుకుందాం అన్నమాట. అభ్యసన ప్రక్రియ కొన్ని ముఖ్య సిద్ధాంతాలు: నిబంధనం, యత్నదోషాభ్యసనం, అంతర్దృష్టి. ఇవి అభ్యసన సిద్ధాంతాలు అన్నమాట. నిబంధనం, యత్నదోషాభ్యసనం, అంతర్దృష్టి, పరిశీలనాభ్యసనం, బ్రూనర్ బోధనా సిద్ధాంతం, నిర్మాణాత్మక సిద్ధాంతాలు అన్నమాట. ఇవైతే మన సిద్ధాంతాలు ఒక టాపిక్గా చెప్పుకుందాం. ఇక్కడికైతే ఈ వీడియోని ఎండ్ చేద్దాం అనమాట. లెంత్ కూడా దాదాపుగా 56 minutes అయితే వస్తుంది. నెక్స్ట్ పార్ట్గా అభ్యసన సిద్ధాంతాలు చెప్పుకుందాం. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్.